ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాలపు వేళ దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనం. అల్పులు కాకుండా నేను వారిని గనులుగా చేసేదను. ఇక్కడ దేవుడి వాక్యం ద్వారా చెప్తున్నాడు ఏమంటే, అల్పులు అంటే తక్కువైన వారు, నీచమైన స్థితిలో ఉన్నవారు, వారిని బట్టి దేవుడు మాట్లాడుతున్నాడు అనమాట. దేవుడు చాలా సందర్భాల్లో దేవుని మాట మనం వినకపోతే దేవుడు చాలాసార్లు హెచ్చరిస్తాడు, చెప్తాడు. అయినప్పటికీ వినకపోతే సరే నీ ఇష్టం అని చెప్పేసి విడిచిపెట్టేస్తాడు. అంటే నా ఉద్దేశం పూర్తిగా విడిచిపెట్టడు, కానీ మన ఇష్టానికి విడిచిపెట్టేస్తాడు. ఎందుకు అంటే దేవుని మాటకు మనము లోబడట్లేదు, దేవుడు చెప్పిన మాటను వినట్లేదు, ఆయన ఆజ్ఞలను అతిక్రమిస్తున్నాం. కాబట్టి సరే నువ్వు ఏం చేస్తావు చెయ్యి, నీ ఇష్టం అని చెప్పేసి విడిచిపెట్టేస్తాడు. ఎందుకు విడిచిపెడతాడు? ఒక దెబ్బ కొట్టైనా సరి చేసుకోవచ్చు కదా అంటే ఖచ్చితంగా చేయొచ్చు, కానీ ఆయన ప్రేమ కలిగిన తండ్రి కదా, ప్రేమ చూపే తండ్రి కదా, అందుకే నీ ఇష్టానికి విడిచిపెట్టేస్తాడు. కానీ నువ్వు ఎప్పుడైతే అయ్యో నేను తప్పు చేశానని సరి చేసుకుని మార్చుకొని ఆయన యొద్దకు వస్తావో అప్పుడు మరలా నిన్ను హత్తుకుంటాడు. నేను ఆ రోజు చెప్తే వినకుండా నీ ఇష్టానుసారంగా పోయి ఇప్పుడు సిగ్గు లేకుండా ఎలా వచ్చావు అని పొరపాటును కూడా దేవుడు నిన్ను అన్నాడు. కానీ నువ్వు వచ్చావు కాబట్టి ఖచ్చితంగా ఆయన నిన్ను హత్తుకుంటాడు. హత్తుకొని అయ్యో నాన్న బాధపడ్డావా, సరేలే ఇంకా నువ్వు భయపడద్దు, ధైర్యంగా ఉండు, నేను నీకు సహాయం చేస్తాను అని చెప్పేసి దేవుడు అల్పులైన వారిని, నీచమైన స్థితిలో ఉన్న వారిని సైతము ఆయన గనులుగా చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాలపు వేళ నువ్వు ఎలా ఉన్నావు ఒకసారి నిన్ను పరీక్షించుకో, చెక్ చేసుకో. నువ్వు ఎలా ఉన్నా సరే అల్పుడుగా ఉన్నప్పుడు కూడా దేవుడు నిన్ను గనుడుగా చేయగలడు. ఆయన దగ్గరికి వస్తే, ఆయనకు లోబడితే, ఆయన మాటలను వింటే, ఆయన ఆజ్ఞలను నువ్వు అనుసరిస్తే. హల్లెలూయా. కాబట్టి దేవుని మాటలు నువ్వు అనుసరించాలి, ఆయన ఆజ్ఞలను అనుసరించాలి, ఆయనకు లోబడాలి. అప్పుడే నువ్వు గనుడుగా తయారవ్వగలవు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ దేవుడు ఆయన ప్రజల నిమిత్తం చెప్తున్నాడు. ఆయన ప్రజలు దేవుని మాట వినలేదు కాబట్టి వాళ్ళని కొంచెం పక్కన పెట్టేస్తాడు. అందుకే దేవుడు మరలా చెప్తున్నాడు, అల్పులైన వారిని సైతము నేను గనులుగా మారుస్తాను అని చెప్పేసి చెప్తున్నాడు అన్నమాట. అంటే దేవుడు ఎవరిని కూడా పూర్తిగా విడిచిపెట్టేసేవాడు కాదు, పూర్తిగా తృణీకరించేవాడు కాదు. కానీ నువ్వు ఆయన మాటకు లోబడలేదు కాబట్టి, నీ ఇష్ట ప్రకారమే నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి విడిచిపెడతాడు. సరే నువ్వు ఏదో చెయ్యి, నీకు నచ్చింది చెయ్యి అని. కానీ ఒక సమయం వచ్చినప్పుడు మరలా నువ్వు దేవుని పాదాలు పట్టుకోవాల్సి వస్తుంది. అప్పుడు దేవుడు నిన్ను గనులుగా చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి సాయంకాలపు వేళ ఒకవేళ దేవుని నువ్వు పట్టించుకుంటుంటే దేవుని దగ్గర క్షమాపణ కోరు, పశ్చాత్తాపడు. దేవుడు నిన్ను గనులుగా చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్.